పని అయిపోయిందమ్మా, వెళ్ళొస్తాను. ఏ లక్ష్మి, రేపు తప్పించుకోద్దే. పొద్దున్నే 5:30కి వచ్చేసెయ్యి. శ్రావణ శుక్రవారం ఇండ్లకల్లా సాయంత్రం పేరంటం పెట్టుకున్నాను నేను. పేరేంటమ్మా? నన్ను కూడా పిలుస్తారమ్మా. ఎట్లడుగుతావి అట్లా? నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు. పేరంటానికి వచ్చిన వాళ్ళ ముందర నా మర్యాద ఏం కాలే? వచ్చే వాళ్ళందరూ రిచ్ ఫ్యామిలీస్. ఏదోలేమ్మా, నా ఆశ కొద్దీ నేను అడిగినాను. నాకు డబ్బు లేదని బాగానే గుర్తు చేసినావమ్మా. నా స్థాయి తగ్గట్టుగా నేను ఉంటా. ఇప్పుడు తెలిసి వచ్చింది కదా, ఇక ఊరేగు. మా ఏంది మాట్లాడావు నువ్వు? లేకపోతే ఏమే, దానికి ఎంత పొగురే? పేరంటానికి దాన్ని పిలిచాలంట నేను. దాని స్థాయి ఏందో తెలుసా దానికి? ఏంది స్థాయా? 15 ఏళ్ల కిందట ఒక్కసారి మన గతాన్ని గుర్తు చేసుకోమా. 15 ఏళ్ల కిందట మనకి ఏముందమ్మా? ఒక పూట తింటే ఒక పూట తినని వాళ్ళము. శ్రావణ మాసం వస్తే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు మనల్ని పిలిచలేదు, మనం బీదవాళ్ళమని నువ్వు ఎంత బాధపడతాంటివి మా అప్పుడు. మనం ఇప్పుడు చేసింది ఏంది మా? అదే నువ్వు చేస్తున్నావు. ఒక్క నిమిషంలోనే ఏదైనా జరగచ్చు మా. బండ్లు ఓడలు కావచ్చు, ఓడలు బండ్లు కావచ్చు. మనకేదో దేవుడు కరుణించాడు కాబట్టి మనం ఈ స్థాయిలో ఉన్నామ్మా. ఏందమ్మా నువ్వు? నిజమేమా మహి నువ్వు చెప్పిండేది. 15 ఏళ్ల రేపు ఫస్ట్ తాంబూలము లక్ష్మికే ఇస్తాను. డబ్బు అహంకారంతో మాటలు మాట్లాడే ముందరా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎప్పుడు ఏదైనా జరగచ్చు.